మరల దరిదీయు కృపయో ధరలోన ధర్మంబు నెలకొల్పు నెపమో రాముని అవతారం రవికుల సోముని అవతారం రాముని అవతారం రవికుల సోముని అవతారం రాముని అవతారం రవికుల సోముని అవతారం సుజన జనవన ధర్మాకారం సుజన జనయ విధారం రాముని అవతారం దాశరథిక శ్రీకాంతుడు వెలయు కౌసల్యా సతి తపము ఫలించు జన్మింతురు సహజాతులు మౌవురు జన్మింతురు సహజాతులు మౌవురు లక్ష్మణ శత్రుఘ్న భరత రాముని అవతారం రవికుల సోముని అవతారం చదువులు నేరుచు మిష చేత శాపము దాలిచి చేత విశ్వామిత్రుని వెనువెంట త్యాగము గావక చనునంట అంతము చేయున హల్యకు శాపం అంతము చేయున హల్యకు శాపం వసగును సుందర రూపం రాముని అవతారం రవికుల సోముని అవతారం ధనువో జనకుని మనసున భయమో దారుని కన్యా సంశయమో ధనుజులు కలగను సుఖ గోపురమో ధనుజులు కలగను సుఖ గోపురము విరిగెను మిథిలా నగరమున రాముని అవతారం రవికుల సోముని అవతారం కపట నాటకుని పట్టాభిషేకం కలుగును తాత్కాలిక శోకం లోకోద్ధరణకు ప్రారంభం భరతుని కోరిక తీర్చుట కోసం పాదుకల సగే ప్రేమావేశం భరతుని కోరిక తీర్చుట కోసం పాదుకల సగే ప్రేమావేశం నరజాతికి నవ నవ సంతోషం గిరిజన సేవకు ఆదేశం రాముని అవతారం రవికుల సోముని అవతారం అదిగో చూడుము బంగారు జింక అదిగో చూడుము బంగారు జింక మన్నయ్యను అయ్యో లంక భరణనయాగ్ని పరాంగన వంక అడిగిన మరణమే నీకింకా రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానరకుల పుంగవ హనుమా రమ్ము రమ్ము హే భాగవతోత్తమ వానరకుల పుంగవ హనుమా
ముద్రిక కాదిది భువన నిదానం, ముద్రిక కాదిది భువన నిదానం, జీవన్ముక్తికి సోపానం, జీవన్ముక్తికి సోపానం. రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ, సీతా శోక వినాశనకారి, లంకా వైభవ సంహారి. అయ్యో రావణ భక్తాగ్రేసర అమరంబౌ ఇక నీ చరిత, సమయును పరసతిపై మమకారం, వెలయును ధర్మ విచారం. రాముని అవతారం రవికుల సోముని అవతారం, రాముని అవతారం రవికుల సోముని అవతారం. తప్పులు పడినా మన్నించి చప్పట్లు కొట్టారు, సంతోషం. నమస్కారం. థ్యాంక్స్ అనే ఒక్క నిమిషం. అది మేము అడిగాం. రామావతారం యొక్క విశిష్టతని మొత్తాన్ని తెలియజేసి ఒక పాటలో ఈరోజు ఘంటసాల మాస్టర్ యొక్క వర్ధంతి కదా, ఆ మహానుభావుడు వచ్చి 2 మాటలు చెప్తారా? భరత జాతి, ముఖ్యంగా ఆంధ్ర జాతి గర్వించదగినటువంటి గాయకుడు ఘంటసాల గారు. ఘంటసాల గారు చిన్నతనంలో ఎన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పడ్డారో, సంగీతం నేర్చుకుంటానికి ముందుగా ఎన్ని అవమానాలు భరించాడో, ఆ తర్వాత విజయనగరం సంగీత కళాశాలలో సంగీతం నేర్చుకున్న తర్వాత సినీ రంగ ప్రవేశం చేసి పాటకొక అందాన్ని, పాటకొక చక్కదానాన్ని ఇచ్చినటువంటి, మనకి ఎంతో ఖ్యాతిని గొప్పతనాన్ని అందించినటువంటి గాయకుడు. అనేక మంది ఇతర గాయకులు, ఇతర భాషల్లో పాడేటటువంటి గాయకులు పాడినటువంటి పాటల్ని ఘంటసాల గారు ఇక్కడ అనువదించి పాడగలిగారు. కానీ కొన్ని పాటలను ఘంటసాల గారు పాడినటువంటి వాటిని మహమ్మద్ రఫీ గారు లాంటి ప్రఖ్యాతమైనటువంటి గాయకుడు కూడాను నేను ఈ పాటను పాడలేను అన్నాడంటే ఘంటసాల గారి గొప్పతనాన్ని మనం గర్వంగా తీసుకోవచ్చు. అలాంటి ఘంటసాల గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది. ఆయన యొక్క వర్ధంతిని వేడుకగా ఈనాడు భారతదేశం అంతా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాడవాడల ఆయన యొక్క కీర్తిని, ఆయన యొక్క ఖ్యాతిని స్మరించుకుంటూ, ఆయన్ని ధ్యానించుకుంటూ, ఆయన పాటలు వింటూ కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి కార్యక్రమంలో ఈనాడు కేతా సుబ్బారావు గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ ఆహుతులైనటువంటి శ్రోతలకు, ప్రేక్షకులకు ఆహ్వానం పలుకుతూ, ఈనాడు ఈ కార్యక్రమంలో సుస్వర రాజశేఖర్ గారు, అదేవిధంగా పెంచిలరెడ్డి గారికి సంగీత సామ్రాట్ అనేటటువంటి బిరుదుని ఇవ్వటం నేను సముచితంగా భావిస్తూ, ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈనాడు కేతా సుబ్బారావు గారు చేస్తూ కొన్ని వందల ప్రోగ్రామ్స్, కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేసినటువంటి రాజశేఖర్ గారికి, అదేవిధంగా పెంచిలరెడ్డి గారికి ఈరోజు సంగీత సామ్రాట్ అనేటువంటి బిరుదుతోటి గౌరవించటం చాలా సముచితమని, నెల్లూరియులకు, ముఖ్యంగా కళా సంస్థలను నడిపించేటటువంటి ఆర్గనైజర్స్కు ఇది ఒక బూస్ట్ లాంటిదని, కష్టపడి ఎవరైతే పనిచేసి ప్రేక్షకుల్ని ఆనందింప చేస్తారో వాళ్ళకి ఇలాంటి బిరుదులు లభిస్తాయని నేను బలంగా నమ్ముతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను నమస్కరిస్తూ ఆహ్వానం పలుకుతున్నాను. నమస్కారం.